రాహుల్, హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ టైం యూపీఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఎస్ మ్యామ్. ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది? అంటే భయం వేసిందా ఇంటర్వ్యూకి వెళ్తుంటే? ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి అసలు ఇంటర్వ్యూకి? అంటే యూపీఎస్సీలోకి అడుగు పెట్టడం ఫస్ట్ టైము, తర్వాత ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళటం ఫస్ట్ టైము, వెయిటింగ్ రూమ్లో ఫస్ట్ టైము, మొత్తం నీకు వచ్చిన అనుభవాలు ఏంటి? అంటే బిల్డింగ్ బయట అది మొత్తం లైన్లో ఫోటోలు అంతా చూస్తున్నారు. కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను ఆ కొంచెం సేపు. ఓకే, సూట్ వేసుకెళ్ళావా? సూట్ వేసుకున్నాను. అంతా ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు వచ్చారు ఆ రోజు కొంచెం ఎక్కువ, సో కొంచెం టెన్షన్ ఉండింది. కానీ వన్స్ లోపలికి వెళ్ళాక వెయిటింగ్ రూమ్ పంపించి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేశారు. దెన్ ఐ వాస్ రిలీవ్డ్. నాకు ఐ ఫెల్ట్ దట్ వస్తే వస్తుంది లేకపోతే లేదు అనే పాయింట్లో. అక్కడ టీ, బిస్కెట్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. తాగావా? 2-3 టైమ్స్ చాయ్ తాగేసి బిస్కెట్స్. అంటే నాది 1కి లోపలికి వెళ్ళాను, నా ఇంటర్వ్యూ 4 o'clockకి. సో చాలా గ్యాప్ వచ్చింది. నీట్గా ప్రిపేర్ అయిపోయాను. పిలిచారు నన్ను, ప్యూన్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు బోర్డు దగ్గరికి. బోర్డు నేమ్ మనం వెళ్ళేటప్పుడు చెప్పారు నాకు, సంజయ్ వర్మ సార్ బోర్డు అని. నాకు బేసిక్గా ఐడియా ఉంది, కొత్త బోర్డ్స్ ఒక 2 యాడ్ అయ్యాయి. సంజయ్ వర్మ సార్ అని పర్టికులర్గా తెలియదు. కూర్చున్నాను. ఒక 10 minutes వేరే క్యాండిడేట్ వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఒక 10 minutes కూర్చోబెట్టారు బయట. అంటే అప్పుడు డాఫ్ చూస్తున్నారు అనుకుంటాను. ఇంకా లోపలికి వెళ్ళాను. అప్పటికి వెన్ ఐ ఎంటర్డ్ రూమ్, అంటే నా లైఫ్లో నేను అంత ఫ్రీగా ఎప్పుడు ఉండలేదు, అంత ఫ్రీగా ఉన్నాను నేను లోపలికి వెళ్ళాక. ఓకే. అప్పుడు దాకా కొంచెం స్ట్రెస్ ఉన్నాను. బయట ఉన్నప్పుడు ప్యూన్తో మాట్లాడుతున్నాను అలాగా కాసేపు. ఇంకా లోపలికి వెళ్ళాక ఐ వాస్ వెరీ ఫ్రీ. యు ఆర్ ఫ్రీ. జనరల్గా నిన్ను చూసినప్పుడు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నీ యొక్క మైండ్ సెట్ కానీ కొంచెం అంటే నీకున్నది ఉన్నట్టు చెప్పేయటం, కొన్ని సందర్భాల్లో కొంచెం డిఫరెంట్గా రెస్పాండ్ అవ్వటం, ఏది దాచుకోకపోవటం, ఇట్లాంటి మైండ్ సెట్తో ఉండేవాడు. సేమ్ అదే మైండ్ సెట్ ఇంటర్వ్యూ హాల్లో, ఇంటర్వ్యూ లోపల నువ్వు క్యారీ చేసావా, లేదా ఇంటర్వ్యూ కోసం డ్రామా ఆడావా? నేను డ్రామా ఆడదామని వెళ్ళాను, నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. ఓపెన్ అయిపోయావు. నా ట్రూయెస్ట్ సెన్స్ని బయట తీస్తారు వాళ్ళు. ఒరిజినల్ రాహుల్ బయటకు వచ్చాడు ఒరిజినల్గా. అంటే బోర్డుతో ఇలా మాట్లాడకూడదు, దే ఆర్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్, మనం ఇలానే మాట్లాడాలి టు గెట్ ఇన్ టు సర్వీస్. ఆ మైండ్ సెట్ లేదు. ఐ వాస్ వెరీ ఫ్రీ. చెప్పేయచ్చు, వీళ్ళతో ఓపెన్గా చెప్పేయచ్చు, మాట్లాడేయచ్చు అనిపించింది నాకు. వాళ్ళు కార్డియల్గా ఉన్నారని నీకు అనిపించింది? అదే వెరీ కార్డియల్. దో ఇట్ లుక్స్ ఇన్ఫార్మల్, ఇట్ ఈస్ ఫార్మల్. అది అర్థమైందా నీకు? వాళ్ళు ఇన్ఫార్మల్గా అనిపించిన వాళ్ళు నిజంగానే ఫార్మల్గా అడుగుతారు. ఇట్ వాస్ వెరీ ఫార్మల్. ఇంటర్వ్యూ అనేది చాలా ఫార్మల్గా జరిగింది. క్వశ్చన్స్ దే ఆస్క్డ్, వాళ్ళు నాతో మాట్లాడిన విధానం అదంతా ఫార్మలే. బట్ దే గేవ్ మీ దట్ ఫ్రీడమ్. నువ్వు యు ఆర్ హియర్ టు టాక్ యువర్ ఒపీనియన్స్, టు గివ్ స్టేట్మెంట్స్ అండ్ బ్యాక్ దెమ్ విత్ లాజిక్. సరే, ఈ మొత్తం ఇంటర్వ్యూ 30 to 35 minutes జరిగిందని చెప్పావు. ఈ మొత్తం ఇంటర్వ్యూలో ఒరిజినల్గా రాహుల్ మైండ్ సెట్ బయటపడిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి? అంటే నీ ఒరిజినాలిటీ బయటపడిన క్వశ్చన్. మ్యామ్, మెంబర్ 4 ఉన్నారు చైర్మన్ పక్కన. హీ ఆస్క్డ్ అనమాట, యువర్ ఆప్షనల్ ఈస్ హిస్టరీ, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు చేంజ్ వన్ ఈవెంట్ ఇన్ ద హోల్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, వాట్ వుడ్ ఇట్ బి? ఇండియన్ హిస్టరీలో హోల్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. ఓకే, మొత్తం చరిత్రలో ఒక ఈవెంట్ నువ్వు మార్చాలనుకుంటే, ఒక సంఘటన నువ్వు మార్చాలనుకుంటే అది ఏంటి అని అడిగారు. ఏం చెప్పావు? అప్పుడు ఏం చెప్పానంటే, మొత్తం హ్యూమన్ హిస్టరీ మొత్తంలో ఈవెంట్ అయితే నేను పట్టుకోలేను, చాలా వ్యాస్ట్ ఉంటుంది హిస్టరీ. బట్ నన్ను కలిచివేసిన ఒక మూమెంట్ అయితే మోడర్న్ హిస్టరీలో 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ ఉంది. చాలామంది చనిపోయారు అక్కడ ఇండియన్స్. ఇఫ్ దట్ పవర్ ఈస్ రియల్లీ విత్ మీ, నేను ఆ ఈవెంట్ జరగకుండా ఆపుతాను అన్నాను. మెంబర్ వాజ్ సాటిస్ఫైడ్, హీ వాజ్ ఎంపథెటిక్ విత్ మీ. వెంటనే నీకు ఎలా అర్థమైంది మెంబర్ సాటిస్ఫైడ్ అని చెప్తున్నావు? నీకు ఎలా అర్థమైంది? హీ వాజ్, నాకే అయితే ఎక్స్ప్రెషన్ ఉందో అది చెప్పేటప్పుడు సేమ్ అదంతా విన్న తర్వాత అతను కూడా అదే ఎక్స్ప్రెషన్ పెట్టాడు. హీ ఫెల్ట్ సాడ్ ఫర్ ద పీపుల్ హూ డైడ్. వెంటనే కౌంటర్ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ నేను సాటిస్ఫై చేశాను అనే మూమెంట్ వచ్చింది. చైర్మన్ సార్ వెంటనే దీన్ని తీసుకొని 1990లో అలా ఇండియన్స్ చనిపోవడం వల్లే 1920లో గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ చేశారు అనే క్వశ్చన్ అడిగారు.
అందుకే కదా 1947 కల్లా మనకి ఇండిపెండెన్స్ మూమెంట్ వచ్చింది, స్పీడప్ అయింది అన్నది. దెన్ నాకు తెలీదు, దిస్ ఈస్ ఎ బిట్ ఆఫ్ లక్ అనుకుంటా నేను. సడన్గా ఐ రిమెంబర్డ్ అమెరికన్ రెవల్యూషన్. అమెరికన్ రెవల్యూషన్ చదువుతున్నప్పుడు దెర్ ఇస్ ఎ స్టేట్మెంట్, జేమ్స్ ఓటిస్ అనుకుంటా చెప్పింది, రెవల్యూషన్ హ్యాస్ ఆల్రెడీ బిగన్, ఇట్ ఈస్ ఫర్ ఇండిపెండెన్స్ వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ బ్రిటిష్. సేమ్ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్ అదే ఉంటుంది సార్. రెవల్యూషన్ అగేన్స్ట్ ఇండియా స్టార్టెడ్ ఇన్ 1857 ఇట్ సెల్ఫ్. ఇండిపెండెన్స్ ఈజ్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. సో కిల్లింగ్ పీపుల్ ఫర్ ద కాజ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఈస్ నాట్ రైట్ ఇన్ మై ఒపీనియన్ సార్ అని చెప్పాను. హీ వాజ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఆన్సర్. హీ వాజ్ లాఫింగ్. ఓకే రాహుల్, నువ్వు వెళ్ళంగానే నీకు టీ ఆఫర్ చేశారు. ఎస్ మ్యామ్. అండ్ యూ సెడ్ నో. ఎస్ మ్యామ్. ఇట్ ఈస్ ఫ్రీ టు హ్యావ్ సమ్ టీ అన్నారు. అంటే ఇక్కడ ఫ్రీయే టీ అనేది అన్నారు. అంటే ఎందుకని ఉంటారా మాటలని? ఈ వాజ్ జస్ట్ బీయింగ్ కార్డియల్ మ్యామ్. ఆల్మోస్ట్ అందరూ అంటే నిన్ను ఈజ్ చేయటానికి అని ఉంటారా? ఎస్ మ్యామ్. ఆల్మోస్ట్ సంజయ్ వర్మ సార్ బోర్డుకి వెళ్ళిన ప్రతి ఒక్కరిని హీ ఈస్ ఆఫరింగ్ టీ. ఆర్ యూ హ్యాపీ ఆర్ యూ నర్వస్ అని అడిగారు. ఎస్ మ్యామ్. ఓకే, ఏం చెప్పావు? హ్యాపీ అన్నావా నర్వస్ అన్నావా? నో మ్యామ్, ఇనీషియల్గా ఆర్ యూ నర్వస్ అన్నారు. దెన్ ఐ సెడ్ నర్వస్నెస్ ఉంది సార్, కానీ ఎగ్జైట్మెంట్ ఈస్ ఓవర్ షాడోయింగ్ ఇట్ అన్నాను. ఎగ్జైట్మెంట్? ఏం ఎగ్జైట్ అనిపించింది నీకు అక్కడ? ఆ రూమ్ అనేది దాని ఆరా డిఫరెంట్గా ఉంది మ్యామ్. ఎలా ఉంది రూమ్ ఎలా ఉంది? వాళ్ళ టేబుల్ ఎలా ఉంది? రూమ్ లైటింగ్ అంతా కొంచెం ఆరెంజ్ షేడ్ ఉంది. ఓకే. చిన్న టేబుల్. ఇరుకు రూమా? ఇరుకు కాదు మ్యామ్, స్పేషియస్ ఉంది. చిన్న టేబుల్, మెంబర్స్ అందరూ పక్కనే కూర్చున్నారు. చైర్మన్ సార్ స్ట్రైట్ ఐ కాంటాక్ట్ ఇచ్చారు. హీ వాజ్ వెరీ చెరిస్మాటిక్. రూమ్ మొత్తం వీ కెన్ ఫీల్ సంజయ్ సార్. నాకు ఆ ఫీల్ వచ్చింది మ్యామ్. ఇంటర్వ్యూ అయితే ఇతనే తీసుకోవాలి నాకు అని ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. నైస్. ఆర్ యూ హ్యాపీ? ఎస్ మ్యామ్. అది చెప్పాను, నాకు చాలా హ్యాపీగా ఉంది సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ అని. ఓకే. నీ డాఫ్లో చాలా విచిత్రమైన హాబీస్ ఉన్నాయి. ఎస్ మ్యామ్. దాని మీద చాలా గ్రిల్ చేస్తారని నీకు తెలుసు బాగా. ఎస్ మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లోరింగ్ టెంపుల్స్, ఎస్ మ్యామ్. అదొకటి. తర్వాత ఇంకొక హాబీ ఉంది, అదృష్టవశాత్తు దాని మీద పెద్ద క్వశ్చన్స్ రాలా. ఎస్ మ్యామ్. చెప్పా హాబీ, నువ్వే చెప్పాలి. ఇన్స్టిట్యూట్ ఎలక్షన్ స్ట్రాటజీ ప్లానింగ్. ఎలక్షన్ స్ట్రాటజీ ప్లానింగ్ లైక్ ప్రశాంత్ కిషోర్. ఎస్ మ్యామ్. అంటే ఎవరైనా చూడంగానే అంటే వెళ్తారు కదా. ఎస్ మ్యామ్. కానీ అదృష్టం ఏంటంటే దాని మీద రాలా. ఎక్స్ప్లోరింగ్ టెంపుల్స్. ఎస్ మ్యామ్. అదే టైంలో మోడీ గారు చాలా టెంపుల్స్కి వెళ్ళటం, అయోధ్య టెంపుల్, తర్వాత మిడిల్ ఈస్ట్లో యూఏఈలో ఒక కొత్త ఫస్ట్ టైం హిందూ టెంపుల్ ఒకటి ఇనాగ్రేషన్ మోడీ గారు వెళ్ళటం, ఇవన్నీ జరిగాయి. సో వాటి మీద ఈ క్వశ్చన్స్ వచ్చాయి. ముందే ప్రిపేర్ అయ్యావా? ఎస్ మ్యామ్. నేను ఎక్స్ప్లోరింగ్ టెంపుల్స్ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే, నేను ఫిలిం స్టార్ట్ చేసేటప్పుడు అసలు యూపీఎస్సీ రాద్దాం అనుకునేటప్పుడు ఐ నీడ్ టు ఫిల్ సంథింగ్ ఇన్ దట్ 7th సెక్షన్, హాబీస్ అనే సెక్షన్లో నేను కొన్ని రాయాలి అని. సో నేను నా బీటెక్లో ఉన్నప్పుడు బ్లాగింగ్ స్టార్ట్ చేసుకున్నా, ఒక బ్లాగ్ రాసుకున్నా. దట్ బికేమ్ ఏ హాబీ. ఇక్కడ రాయటానికి ఆ బ్లాగ్ స్టార్ట్ చేశాను. దెన్ సెకండరీ నేను టెంపుల్స్ విజిట్ చేశాను. ఐ వాంట్ టు బీ దట్ పర్సన్ హూ నో ఇండియన్ కల్చర్ అనేది నేను చూపించాలి అనుకున్నాను ఆ డాఫ్లో. సో దాని ప్రకారంగా మెయిన్స్ అయిపోగానే నో రిజల్ట్లు నేను ఉంటానని వెంటనే తమిళనాడు వెళ్ళిపోయాను. ఇప్పుడు చెప్పు, ఫైనల్ రిజల్ట్స్లో నువ్వు ఉంటావా? అది చూద్దాం మ్యామ్. కాదు యూ నో అని చెప్పావు కదా మెయిన్స్ రిజల్ట్స్. ఇప్పుడు 2-3 రోజుల్లో ఇంటర్వ్యూ రిజల్ట్స్ రాబోతున్నాయి, దానిలో నువ్వు ఉండబోతున్నావా? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్ రిజల్ట్. ఎక్స్పెక్టింగ్ అది ఎస్ ఆర్ నో? ఉంటాను మ్యామ్. ఉంటావు? ఉంటాను మ్యామ్. ఓకే. ఏ ర్యాంక్ రాబోతుంది అనుకుంటున్నావు? నీకే ఛాన్స్ ఇస్తే నువ్వు ఎన్ని మార్క్స్ వస్తాను ఇంటర్వ్యూకి? నా ఇంటర్వ్యూకి నేను 180 వేస్తాను మ్యామ్. 2 out of 275. 275. ఏంటి పాజిటివ్స్ అంతగా? పాజిటివ్స్ ఆర్ జస్ట్ ఐ వాజ్ స్మైలింగ్ ఆల్ ద టైమ్. నేను తప్పులు చెప్పాను, ఒక 2 క్వశ్చన్స్కి భయంకరంగా బ్లండర్ మిస్టేక్స్ చెప్పాను. బట్ స్టిల్ నేను బెండ్ అవ్వలేదు, కింద పడిపోలేదు. ఐ వాజ్ బౌన్సింగ్ బ్యాక్ వెరీ నైస్లీ. ఐఎమ్ వెరీ స్టేబుల్. ఐఎమ్ బౌన్సింగ్. నేను ఎలా వెళ్ళానో అలానే వచ్చాను బయటికి. అండ్ నేను చెప్పిన మిస్టేక్స్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేశారు. బేసికల్లీ దే వర్ వెరీ మిస్టేక్స్ ఎంజాయ్ చేశారా? ఎస్ మ్యామ్. దే వర్ వెరీ ఎంకరేజింగ్. నేను తప్పు చెప్పిన ప్రతిసారి దే ఆర్ కరెక్టింగ్ మీ. ఫైనల్గా దే వాంట్ టు టేక్ ద సమ్మరీ అవుట్ ఆఫ్ మిస్టేక్స్. అది నేను ఇవ్వగలిగాను వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్లో బ్లాగ్ రాశాను. ఫస్ట్ దెర్ వాస్ ఎ క్వశ్చన్ ఆన్ రీసెంట్ బ్లాగ్, ఇంటరిమ్ బడ్జెట్ గురించి చెప్పాను. దెన్ మెంబర్ 4. అవును, అంతకుముందే మనకి ఇంటరిమ్ బడ్జెట్ వచ్చింది. ఎస్ మ్యామ్. సో ఇంటరిమ్ బడ్జెట్ మీద క్వశ్చన్ అడిగారు, కానీ నువ్వు తప్పు చెప్పావు. ఏ బ్లాగ్ ఏం రాశారంటే ఇంటరిమ్ బడ్జెట్. మెంబర్ 1 చైర్మన్ సార్ తర్వాత వెంటనే హీ ఆస్డ్, బ్లాగింగ్ అంటున్నావు కదా, రీసెంట్గా ఏం బ్లాగ్ రాసావని. నేను ఈ క్వశ్చన్ వాళ్ళు అడుగుతారని
4-5 డేస్ బ్యాక్ నా ఇంటర్వ్యూకి 4-5 డేస్ బ్యాక్ ఇంటరిమ్ బడ్జెట్ మీద బ్లాగ్ రాసేసి వెళ్ళా. ఇంటరిమ్ బడ్జెట్ సార్ అని చెప్పాను. చెప్పు ఏం రాసావు బ్లాగ్లో అన్నారు. నీట్గా ఏం రాశానో పాయింట్ వైజ్ వాళ్ళకి చెప్పేసాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అక్కడ క్వశ్చన్ని మెంబర్ 4 మళ్ళీ టేకప్ చేశారు. సో నువ్వు ఎకానమిస్ట్ కదా అని స్టార్ట్ చేశారు. లేదు సార్, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంట్రెస్ట్ టు రైట్ బ్లాగ్స్, ఎకానమిస్ట్ని కాదు అన్నాను. దెన్ హీ హాజ్ అబ్రివేషన్స్ చెప్పారు కొన్ని, BFERE అని. వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి వీటి సమ్మరీ ఏం చెప్తావు వీటి నుంచి అని అడిగారు. నేను బి అనగానే ఆ టర్మ్స్ నాకు గుర్తులేవు బేసిక్గా. సో సారీ సార్, ఐ కుడెంట్ రీకాల్ అన్నాను. హీ వాస్ అడమెంట్ అనమాట కొంచెం, నువ్వు చెప్పాల్సిందే, నువ్వు చెప్పాలి అంటే సరే సార్ అని చెప్పి బి అంటే బడ్జెట్ ఎక్స్పెండిచర్ అన్నాను. బోర్డు అంతా నవ్వేశారు. తర్వాత ఆయన కరెక్ట్ చేశారు, ఇట్ ఈస్ బడ్జెట్ ఎస్టిమేట్ అని. ఓకే సార్, ఐఎమ్ రియలీ సారీ అని నవ్వుతా చెప్పాను. ఇంకా ఆపేస్తారేమో అనుకున్నాను నేను. లేదు, హీ వెంట్ అగైన్, ఆర్ఈ అంటే చెప్పి ఇప్పుడు అన్నారు. నేను రెవెన్యూ ఎస్టిమేట్ అన్నాను. బోర్డు అంతా ఇంకా చైర్మన్ సార్ అయితే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ సీట్ అవుతున్నారు. ఇక ఇట్ ఈస్ రివైజ్డ్ ఎస్టిమేట్, కరెక్షన్ చేశారు మళ్ళీ. నేను మళ్ళీ సారీ సార్ అని చెప్పాను. తర్వాత మళ్ళీ FE, సరే ఇదైనా రైట్ చేద్దాం అనే పాయింట్లో స్టార్ట్ చేశాను. ఫిస్కల్ ఎస్టిమేట్ అన్నాను. ఇక ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ద పార్క్ అన్నట్టు నవ్వుతూనే ఉన్నారు. మళ్ళీ కరెక్షన్ చేశారు ఆయన, ఇది ఫైనల్ ఎస్టిమేట్ అని. సరే 3 నేనే చెప్పాను కదా, ఇప్పుడు ఈ 3 నుంచి సమ్మరీ ఏం తీసుకుంటావో చెప్పు అన్నారు. అట్లీస్ట్ ఇదైనా చెప్తే పాజిటివ్ వ్యూ వస్తుంది కదా అని కొంచెం అలా 1 minute సార్ అని చెప్పి, సార్ ఫిజికల్ డిసిప్లిన్ అనేది కరెక్ట్గా లేదు సార్ గవర్నమెంట్కి, ఇలా ఎస్టిమేట్స్ మారుస్తూ ఉంటే ఎక్స్పెండిచర్ అనేది గవర్నమెంట్ అని కంట్రోల్ చేయట్లేదు అనే పాయింట్ తెలుస్తుంది. ఇది నేను బ్లాగ్లో ఫిజికల్ డెఫిసిట్ కంట్రోలింగ్ గురించి రాశాను కదా, దాన్ని ఇక్కడ యాడ్ చేసేసాను. దీనికోసం గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు డిక్రీజ్ ఫిజికల్ డెఫిసిట్ సార్ 5.9% to 5.8%. ఇంటరిమ్ బడ్జెట్ ఈ స్పెషల్ ఫర్ దట్ అని చెప్పేసి అక్కడ ఆపేశాను. ఆ తర్వాత మెంబర్ 4 దగ్గర నాకు చాలా క్వశ్చన్స్ పడ్డాయి. యాక్చువల్లీ చైర్మన్ సార్ కన్నా మెంబర్ 4 చాలా క్వశ్చన్స్ అడిగారు. అక్కడ నాకు ఇంకా ఈజీ అయిపోయింది ఇంటర్వ్యూ. ఓకే, సో టెంపుల్స్ దగ్గర విఐపి కల్చర్ ఇది జనరల్గా రెగ్యులర్గా మనం చూస్తాం. ఇప్పుడు టీటీడీ అనుకో, రేపు నువ్వే ఈవో అయ్యావు అనుకో, నీకే బోల్డ్ కాల్స్ వస్తాయి, మా వాళ్ళు వస్తున్నారు కొంచెం విఐపి లెటర్ ఇవ్వని. నిజంగా ఈ క్వశ్చన్ నేను యూపీఎస్లో అడిగారు, నేను అడుగుతున్నాను, దేవుడికి సామాన్యుడు విఐపి అని డిఫరెన్స్ ఉంటుందా? ఒకవేళ ఒక సామాన్యుడు విఐపి నీ దగ్గరికి వస్తే నువ్వే దేవుడు అయితే నువ్వు ఎవరికి ముందు బ్లెస్సింగ్ ఇస్తావు? ఇలానే అడిగారు మ్యామ్. బేసిక్గా క్లీనింగ్ ఆఫ్ టెంపుల్స్ దగ్గర ఒక క్వశ్చన్ అడిగారు. నేను అక్కడ టీటీడీ అనే పేరు వాడాను. చైర్మన్ సార్ అది పట్టుకొని నువ్వే దేవుడు అయితే లైన్లో నుంచున్న వాళ్ళ భక్తిని తీసుకుంటావా, వివిఐపి భక్తిని తీసుకుంటావా అన్నారు. ఇది నేను వన్ ఆఫ్ ద మాక్లో నాకు ఈ క్వశ్చన్ అడిగారు. సో ఐ వాస్ వెల్ ప్రిపేర్డ్. నేను చెప్పాను, దేవుడు అనే వ్యక్తికి మనుషులంతా పిల్లల్లాగే కనపడతారు, ఎవ్రీబడి ఈస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, అందరి భక్తిని తీసుకుంటాను సార్, కానీ వివిఐపి కల్చర్ అనేది తగ్గాలి సార్, ఇట్ ఈస్ నాట్ గుడ్, ఈ డిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. టీటీడీ ఈజ్ టేకింగ్ స్టెప్స్ సార్, విఐపి లిస్ట్ని తగ్గించడం కానీ లేదా పర్టికులర్ ఇయర్లో వీళ్ళకి ఇవ్వడం కానీ టైము, అది చెప్తే ఈ వాజ్ సాటిస్ఫైడ్. దెన్ అగైన్ ఎస్ పిఎం సీఎం వీళ్ళు వెళ్తారు కదా సార్, సో సెక్యూరిటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల వాళ్ళని ఎక్సెప్షన్ చేయాల్సి వచ్చింది అని చెప్పాను. ఈ వాజ్ మోస్ట్లీ సాటిస్ఫైడ్. ఓకే, సో ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఇది నీ చైర్మన్ నిన్ను అడిగిన క్వశ్చన్స్ లాస్ట్లో. మెటలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ ఎవరు చేశారు? కార్ల్ మార్క్స్. నువ్వు చెప్పేసి ఉంటావు. చెప్పాను. ఎండ్ ఆఫ్ హిస్టరీ డిబేట్? ఫ్రాన్సిస్ ఫుకియామా. థర్డ్ క్వశ్చన్ మ్యామ్, ఈ ఆస్ 3 questions కదా, 3 questions అడిగారు. ఇవి లాస్ట్ 2 questions నన్ను అడిగారు. ఐ లాస్ట్ 2 concepts అని అడిగారు ఆయన. నేను 2 questions అడుగుతాను, నువ్వు ఆన్సర్స్ చెప్తావని. రెండింటికి నువ్వు రైట్ ఆన్సర్స్ చెప్పావు. నువ్వు చెప్పంగా నేను ఎక్స్ప్రెషన్ ఏంటి? ఈ రేజ్ దిస్ హ్యాండ్, టేబుల్ మీద అలా ఒకసారి థమ్ చేశారు, తర్వాత ఎస్ రాహుల్ పర్ఫెక్ట్, యువర్ ఇంటర్వ్యూ ఇస్ ఓవర్ అన్నారు. ఇట్ వాజ్ ఎండింగ్ పాజిటివ్ నోట్లో ఉంది. ఇంకా ఆయన వెళ్ళిపోమని చెప్పారు బేసిక్గా, కాకపోతే నాకు ఎందుకో ఒక 1 minute ఉందాం అనిపించింది. ఉన్నావు, ఢిల్లీ దాకా వెళ్ళాం కదా అని. ఢిల్లీ దాకా వెళ్ళాం కానీ రూమ్లో ఉండాలనిపించింది. ఉందాం ఒక మినిట్ అని ఇలా చూస్తున్నాను అందరి వైపు నవ్వుతూ. అప్పుడు ఇట్ ఎక్స్టెండెడ్ అనమాట కొంచెం సేపు. ఏమడిగారు? మెంబర్ 4
నీకు బ్లాగ్ ఉంది కాబట్టి ఇంటర్వ్యూ గురించి బ్లాగ్ రాస్తావు నువ్వు, ఏం రాస్తావు మా గురించి, హౌ బ్యాడ్ వీఆర్ అన్నారు. అంటే అది చెప్పేలోపు చైర్మన్ సార్ ఇంకో క్వశ్చన్ అడిగారు, హౌ విల్ యూ ఎవాల్యుయేట్ అస్ అని. నేను నో సార్, ఐఎమ్ నాట్ దాట్ వైజ్ టు ఎవాల్యుయేట్ ద బోర్డ్ అని చెప్పాను. మేడం పక్కన లేడీ మెంబర్ ఉన్నారు, సూట్ని ఇలా ఇలా కొంచెం తమ్ చేసి డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇవ్వకు అన్నారు. లేదు మ్యామ్, జెన్యున్గా అదే ఫీల్ అయ్యాను అన్నాను. తర్వాత బ్లాగ్లో సార్ బోర్డ్ ఈస్ వెరీ వెల్కమింగ్, ఐఎమ్ వెరీ రియల్ హియర్, ఇట్ ఈస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు హ్యావ్ టైమ్ విత్ యూ సార్ అని చెప్పాను. రాసావు బ్లాగ్ రాద్దాం అనుకున్నాను, ర్యాంక్ వస్తే రాద్దామని ఆపాను మ్యామ్. తప్పు కదా, వాళ్ళు చెప్పారు కదా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఏం రాస్తావు అని చెప్పి. ఎస్ మ్యామ్, కానీ పక్కా రాస్తాను, ర్యాంక్ వచ్చిందా రాలేదా దాని. సరే, అసలు నీకు ఏజ్ ఎంత ఇప్పుడు? నాది 22 మ్యామ్, ఈ అక్టోబర్కి 23. ఏ ఇయర్లో పుట్టావు? 2001. బర్త్డే ఎప్పుడు? అక్టోబర్ 14. అక్టోబర్ 14. నేను అడుగుతున్నాను అసలు, వాట్ మేడ్ యూ టు రైట్ యూపీఎస్సీ? చాలా అవకాశాలు ఉన్నాయి కదా భూమి మీద, అసలు యూపీఎస్సీ ఎందుకు రాసావు నువ్వు? అంటే నాకు ఎక్స్పోజర్ టువర్డ్స్ ఒక జాబ్ చేయాలి అనేది వచ్చింది 7th 8th టైంలో, నేను స్కూల్ టైంలో. ఫాదర్ ఎక్కువ టీచింగ్ ఇలా ఉండి యూనియన్ లీడర్ ఇలా ఉండేవాళ్ళు. సో ఏం పేరు మీ ఫాదర్ పేరు ఏంటి? మదర్ జగన్నాథం బాబురావు, అమ్మ పేరు కొల్ల ప్రభావతి, ప్రకాశం జిల్లా. అంటే ఇప్పుడు బాపట్ల అద్దంకి మండలం. డాడీ ఎప్పుడు కలెక్టర్ని వీళ్ళని కలుస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇన్స్పెక్షన్స్కి వచ్చేది, అది చూసామండి కొన్నిసార్లు. అది బాగా అనిపించేది, రెస్పెక్ట్ అది ఇది. మా అమ్మ యాక్చువల్గా మదర్ పేరు ఏమన్నా? గొల్ల ప్రభావతి. ఓకే, తను కూడా టీచరా? మా అమ్మ ఇద్దరు టీచర్. మా అమ్మ యాక్చువల్గా చదువుదాం అనుకుంది ఇలా ఐఏఎస్ ఇది, కాకపోతే ఏం చదవాలి ఎలా చదవాలి అంత గైడెన్స్ లేదు అప్పుడు. సో టీచర్తో అడ్జస్ట్ అయిపోయింది ఆ టైంలో. సో అమ్మ కూడా చెప్తా ఉండేది కలెక్టర్ అవ్వాలి ఇలా అని. ఇంకా తర్వాత 10th అలా వచ్చేసరికి కొంచెం మెచ్యూరిటీ వచ్చి ఐ గాట్ టు నో ఐఏఎస్ ఏం చేస్తారు, ఐపీఎస్ ఏం చేస్తారు అని. అప్పటి నుంచి రీసెర్చ్ చేసేవాడిని. నా బీటెక్ టైం నుంచి చదువుకోవడం మొదలెట్టా. ఫస్ట్ ఇయర్ నుంచి కరెంట్ అఫైర్స్ రోజు న్యూస్ వినేవాడిని, యూట్యూబ్లో వినేవాడిని. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి సివిల్స్లో? నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించిన సబ్జెక్ట్? నాకు సొసైటీ బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. సొసైటీ బాగా ఇష్టం అనిపించింది. సో భవిష్యత్తులో అంటే డౌన్ ద లైన్ 10 years ఆర్ 15 years నువ్వు సొసైటీలో ఎలాంటి మార్పు చూడాలనుకుంటున్నావు? ఆ మార్పు కోసం నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చూద్దామని. అది సాధ్యం అవుద్దా ఇండియన్ సొసైటీలో? కష్టమే, అంటే మైండ్ సెట్స్ మారాలి, బిహేవియరల్ చేంజెస్ రావాలి. బట్ ఓవర్ ద లైన్ డెవలప్డ్ కంట్రీగా మారే కొద్దీ మారుతాం అనుకుంటున్నాను. ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అని అంబేద్కర్ బుక్ ఒకటి ఉంటుంది, నేను సొసైటీకి ఆ బుక్కే చదివా బేసిక్గా. ఫర్ యూపీఎస్సీ సొసైటీ చదవడానికి ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చదివా? అంటే రిలీజియన్ క్యాస్ట్ రెండు కవర్ అయిపోతాయి. సో యూ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కదా, నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎస్ మ్యామ్. పర్టికులర్లీ యూ ఆర్ ఫ్రమ్ ఎర్స్ట్వెల్ ప్రకాశం డిస్ట్రిక్ట్. నాకు కూడా జిల్లా దాని సంగతి అంతా తెలుసు. అక్కడ మైండ్ సెట్స్ మారుతాయా కుల వ్యవస్థలో? మారుతాయి మ్యామ్. అంటే ఆస్పిరేషన్స్ పెరిగే కొద్దీ పీపుల్లో చేంజెస్ వస్తాయి. అంటే ఇప్పుడు నేను బయటకు వచ్చి చదువుతున్నాను రాహుల్, నాకు ఈ ఫీల్డ్లో 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. నీలాంటి కొన్ని వందల మంది యువకులు నేను చూశాను, పాస్ అయ్యి వెళ్ళిన వాళ్ళని కూడా దగ్గరుండి చూశాను. ఎవరైతే పాస్ అయ్యేంత వరకు నా భావజాలం ఉంటుందో, సివిల్ సర్వీసెస్ పాస్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఎలిటిస్ట్గా మారిపోతారు. అంటే దే విల్ బికమ్ ఒక రకమైన కాంప్లసెన్సీ, ఒక రకంగా థిక్ స్కిన్డ్. ఇంక మనకు సంబంధం లేదు, సమాజం మార్చే బాధ్యత మంది కాదు అని దానికోసం కొత్తగా యాక్టివిస్టులు పుట్టుకు రావాల్సి వస్తుంది. నిజంగా పరీక్ష రాసేటప్పుడు చాలా మంచి ఉద్దేశంతో చాలా జెన్యున్గా సమాజంలో మార్పు తేవాలని సివిల్స్ రాస్తారు. కానీ రాసిన తర్వాత వాళ్ళు సమాజంలో ఒకళ్ళలానే మిగిలిపోతారు. ఇంకా చాలామంది ఆ ఎలిటిస్ట్లోకి వెళ్ళిపోతారు అనమాట కంప్లీట్గా. సో అంటే ఒక మార్పు కోసం మొదలైనప్పుడు నీ ఎండ్ కూడా మార్పు కోసమే ఉండాలి. నీ జీవితం దానికోసం కొంతవరకన్నా, పూర్తి స్థాయిలో దానికోసం మొత్తం త్యాగం చేయమని కాదు. సో కదా, దేనికోసం ఎలా అయితే దేనికోసం అయితే మనం మొదలెట్టామో చివరి వరకు దానికోసం ఉండాలి. నిజంగా నువ్వు అలా ఉంటావని ఆశిస్తున్నాను. నీకు మంచి ర్యాంక్ వస్తుంది, ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉంటావు. ఆల్ ది బెస్ట్ రాహుల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మ్యామ్.